బైరెడ్డి శబరి ఎంపీగా గెలిచి దాదాపు ఏడాది అవుతుంది. ఎంపీగా గెలిచినప్పటికీ ఆమెకు తగినంత గుర్తింపు దక్కడం లేదు అనేటువంటి సమస్యతో సతమతమవుతున్నట్టుగా అంతా భావిస్తున్నారు. ఆమెకి ఇప్పుడు ఐడెంటిటీ క్రైసిస్ చాలా తీవ్రంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. పేరుకి ఎంపీ అయినప్పటికీ తన సొంత నియోజకవర్గం పరిధిలో కూడా నేతలెవరూ ఆమెను ఖాతరు చేయకపోవడంతో కలత చెందుతున్నట్టుగా భావిస్తున్నారు. ఆఖరికి ఆమె సొంత నియోజకవర్గం ముచ్చుమర్రి మండలం ఉన్నటువంటి నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా శబరికి ప్రాధాన్యత దక్కకపోవడంతో ఆమె మనోవేదనతో ఉన్నట్టుగా చాలామంది భావిస్తున్నారు. తాజాగా ఆమె తండ్రి మాజీ మంత్రి బైరెడ్డి రాజశేఖర రెడ్డి సీన్లోకి వచ్చారు. ఆయన సీన్లోకి రావడంతోనే తీవ్రమైనటువంటి దాడికి సిద్ధమయ్యారు. ఆ దాడి కూడా తమ సొంత పార్టీ నాయకుల మీదే కావడం అత్యంత ఆసక్తికరంగా కనిపిస్తుంది. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య గడిచిన 11 నెలల్లోనే రాష్ట్రంలో ఎవ్వరూ చేయనంత పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డారు. ఈ విమర్శ వైఎస్ఆర్సీపీ నేతల నుంచి కాదు, నేరుగా తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే మీద చేసినటువంటి ఆరోపణ. ఏమనాలి దీన్ని? ఇదంతా కేవలం శబరికి సొంత నియోజకవర్గంలో కూడా తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడంతోనే వచ్చినటువంటి సమస్యగా భావిస్తున్నారు. అదే సమయంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మాండ్ర శివానందరెడ్డి మీద కూడా దాడి ఎక్కుపెట్టారు. ఏంటి దీని సంకేతం? జయసూర్య ఇప్పుడు శివానందరెడ్డి మాటలు వింటూ అసలు ఎంపీగా ఉన్నటువంటి శబరిని ఖాతరు చేయడం లేదు అనేటువంటి వ్యవహారంగా దీన్ని భావిస్తున్నారు. సొంత మండలంలో సొంత నియోజకవర్గంలో ప్రాధాన్యత లేకపోతే ఇక మిగిలిన 6 అసెంబ్లీ స్థానాల్లో శబరిని ఎవరు గుర్తిస్తారు అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. దాంతో తొలుత నందికొట్కూరు పరిస్థితిని చక్కదిద్దుకోవాలి అని బైరెడ్డి ఫాదర్ అండ్ డాటర్ భావిస్తున్నట్టుగా అంతా అంచనా వేస్తున్నారు. మరి ఇప్పుడు బైరెడ్డి డాటర్ కోసం బైరెడ్డి ఫాదర్ సీన్లోకి వచ్చినటువంటి తరుణంలో ఏమైనా పరిస్థితి చక్కబడుతుందా? తన సొంత పార్టీకే చెందినటువంటి ఎమ్మెల్యే 11 నెలల్లోనే కర్నూలులో ఏకంగా 4 భవంతులు కడుతున్నారు అనేటువంటి తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం ద్వారా ఇప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి కలకలం రేపారు. మరి ఈ విమర్శల ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఇసుక, సిమెంటు, అదేవిధంగా రియల్ ఎస్టేటు, ఆఖరికి రేషన్ బియ్యం ఏది వదలకుండా అన్నింటా దందాలకు పాల్పడుతున్నారు అనేటువంటి అభియోగం ఇప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి నుంచి రావడంతో ఎంపీ తండ్రి మీద ఎమ్మెల్యే ఏ రీతిని స్పందిస్తారు అన్నది ముఖ్యమైనటువంటి వ్యవహారంగా మారుతుంది. ఇది మరింత ముదిరేలా కనిపిస్తుంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో ఇదొక పెద్ద చినికి గాలివానగా మారుతుందా, లేకుంటే ఇదొక టీ కప్పులో తుఫానుగా చల్లారిపోతుందా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. కానీ వాస్తవానికి ఇది టీ కప్పులో తుఫాను కాబోదని, ఖచ్చితంగా ఇది చినికి గాలివాన కావడం అనివార్యమని చాలామంది అంచనా వేస్తున్నారు. ఇప్పటికే శబరికి ఆళ్లగడ్డలో ఎంట్రీ లేదు, పాండ్యంలో ప్రవేశానికి పర్మిషన్ ఇవ్వటం లేదు, బనగానపల్లిలో మంత్రి జనార్దన్ రెడ్డి ఖాతరు చేయటం లేదు. ఇప్పుడు వాటన్నింటికి తోడు నందికొట్కూరులో కనీసం కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో శబరి తీవ్రంగా కలత చెందుతూ ఇప్పుడు తండ్రిని రంగంలో దింపి ఇలాంటి విమర్శలు గుప్పించిన తర్వాత ఆమెకి ఏమైనా ఫలితం దక్కుతుందా? ఆశించిన మేర ఆ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఏమైనా కట్టడి చేయగలుగుతారా? ఎమ్మెల్యేని కట్టడి చేయకుండా మాండ్రు శివానందరెడ్డిని నియంత్రించకుండా శబరికి నందికొట్కూరులో కూడా ప్రాధాన్యత దక్కే అవకాశం లేదు. కాబట్టి ఈ వ్యవహారం టీడీపీలో ఎలాంటి మలుపులు తిరుగుతుంది అన్నది కీలకమైనటువంటి విషయంగా ఇప్పుడు మనం భావించాల్సి ఉంటుంది.